నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో నిన్న మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలకి రిజల్ట్ రావడం జరిగింది. అనూహ్యంగా ఇక్కడ హంగ్ చాలా చోట్ల కనపడతా ఉంది. సో దాదాపు 30కి పైగా ఇంకా హంగ్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇంకా తేలాల్సి ఉంది వాటి రిజల్ట్స్ కూడా. సో హంగ్లో ఇక్కడ కీలకంగా ఇండిపెండెన్స్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మెయిన్గా మారారు. సో ఇక్కడ క్లియర్గా ఒక అంశం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జగిత్యాల జిల్లాకి సంబంధించి జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలే, కానీ ఇద్దరికి పడని పరిస్థితి. సో సంజయ్ ఆల్రెడీ 10 మంది అనర్హత వేటికి సంబంధించిన ఎమ్మెల్యేల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారంటూ పెద్ద ఎత్తున వార్తలు. ఒక పక్క స్పీకర్ కూడా ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయరు. దీని మీద తీవ్ర విమర్శలు చేశారు జీవన్ రెడ్డి గారు కూడా. సో ఆయన నిఖార్స్ అయిన కాంగ్రెస్ క్యాండిడేట్, అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన జీవన్ రెడ్డి. సో ఆయన చాలా సీనియర్ కూడా, కానీ ఆయన సంజయ్ని టార్గెట్ చేసి దాదాపు విమర్శలు చేసిన పరిస్థితి. మరి కాంగ్రెస్లో లేనప్పుడు నువ్వు ఎట్లా కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తావని జీవన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థులకి, జగిత్యాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించే పనిలో పడ్డారు. ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ. సో సంజయ్ ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎట్లయితే సపోర్ట్ చేసిండో, సో నేను కూడా ఇండిపెండెన్స్కి సపోర్ట్ చేస్తా, వాళ్ళని గెలిపిస్తా అనే కాడికి, ఇక్కడ నువ్వా నేనా అనే కాడికి సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న అనూహ్యంగా తీర్పు ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. అసలు ఏం జరిగింది జగిత్యాలలో, జీవన్ రెడ్డి కేడర్ గెలిచిందా లేదా, జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. సో ప్రధానంగా అక్కడ జగిత్యాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ 23, స్వతంత్రులు అంటే ఇండిపెండెన్స్ జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు 15 మంది గెలిచారు. కాంగ్రెస్ 23 వార్డు గెలిచింది. బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్వతంత్రుల విషయానికి వచ్చేసరికి దాదాపు 15 మంది జీవన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. సో ఇక్కడ పెద్దగా ఒరిగింది ఏమి లేదు అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇంకొక 3 కావాలి కాంగ్రెస్ పార్టీకి. ఈ 3 కూడా ఇండిపెండెంట్ నుంచి రావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఈ 15 మంది కూడా జీవన్ రెడ్డి వర్గం. ఇప్పుడు ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కావాలంటే ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెన్స్ ఉన్నారో ఆ ఇండిపెండెన్స్ నుంచి ఒక 3 కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. సో చాలా కీలకమైన పరిణామం ఇది. సో ఇప్పుడు జీవన్ రెడ్డి వర్గం ఎట్లా సపోర్ట్ చేస్తుంది? చేయదు. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, ఓడేది లేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో చాలా కీలకంగా జీవన్ రెడ్డి గారు ఈ టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో నిన్న విడుదలైన అధికారిక ఫలితాల ప్రకారం జగిత్యాల పురపాలక సంఘంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. తాజా సమాచార ప్రకారం ఫలితాల వివరాలు ఒకసారి మనం చూస్తే, సో ఇది మనం ఇందాక మాట్లాడుకున్నది. ఈ ఫలితాల వెనుక ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే జీవన్ రెడ్డి గారి సత్తా. కాంగ్రెస్ అధికారికంగా 23 స్థానాలు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 26కు మరో 3 స్థానాలు అవసరం. ఈ 15 మంది స్వతంత్రులు దాదాపు అందరూ కూడా జీవన్ రెడ్డి గారి అనుచరులే. టిక్కెట్ల కేటాయింపులో జరిగిన కొన్ని పరిణామాల వల్ల వీరు రెబల్స్ గా పోటీ చేసి విజయం సాధించారు. కింగ్ మేకర్ ఎవరు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కాలనేది పూర్తిగా జీవన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. సో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులు ప్లస్ ఆయన మద్దతు గల స్వతంత్రులు కలిపితే సంఖ్య 38కి చేరుతుంది. ఇది చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ. పార్టీల పతనం. గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేవలం 4 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. బీజేపీ తన బలాన్ని కొంత మేరకు మెరుగుపరుచుకున్నప్పుడు 6 స్థానాలు దక్కించుకుంది. తదుపరి ఫిబ్రవరి 16వ తారీఖు మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అప్పటికి వరకు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతు తెలుపుతారో అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే వీరంతా జీవన్ రెడ్డి గారి గూటికే చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీకు దీనికి సంబంధించి ఇప్పుడు మున్సిపల్ అభ్యర్థి ఎవరు, మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది 16వ తారీఖు దానికి సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ జీవన్ రెడ్డి వర్గం గనక 3
లేదా జీవన్ రెడ్డి వర్గం నుంచి ఎవరైతే గెలిచి ఇండిపెండెన్స్ వీళ్ళు గనక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే సో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న చైర్పర్సన్ పీఠం కాంగ్రెస్ అకౌంట్లో పడే పరిస్థితి. మరి జీవన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పుడు సంజయ్ అనేటోడు బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకుంటా ఉన్నాడు ఇప్పటికి కూడా. మొన్న కూడా వెనకాల మనం ఒక వార్త కూడా చేసినాం, వెనకాల మొత్తం కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోస్టర్ ఉంది వెనకాల. సో నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, ఎవరు చెప్పారు, ఎవరు డిసైడ్ చేసారు నేను కాంగ్రెస్కి వెళ్ళానని, ఎవరు చెప్పారు, నేనైతే ఎటు పోలేదనే గాడికి ఆయన మాట్లాడాడు. అయినప్పటికీ కూడా తర్వాత రోజే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆయన తిరగడం జరిగింది. ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని ఆయన తిరగడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఏనాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా, ఎంపీగా మినిస్టర్గా చేసిన వ్యక్తి అయినా జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. చాలా అరుదుగా ఉన్న నిఖాసైన కాంగ్రెస్ నాయకుల్లో జీవన్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి. మరి అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టే ప్రయత్నం అధిష్టానం చేస్తుంటే మరి వాళ్ళు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కదా. అందుకని జీవన్ రెడ్డి గారు సో స్వతంత్ర అభ్యర్థులకి గెలిపించే ప్రయత్నం చేశారు, వాళ్ళు గెలిచారు కూడా. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి ఎటు కాని పరిస్థితి, గెలిపి అనౌన్స్ చేసుకునే పరిస్థితి లేదు, కానీ ఓడిపోయామని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కీలకంగా మారిన ఈ 15 స్థానాలు గనక కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తేనే అక్కడ చైర్మన్ పీఠం కాంగ్రెస్ అకౌంట్ లో పడేది, లేదంటే లేదు. ఇక మరి ఈ హంగులో చాలా కీలకమైన దెబ్బ కొట్టినట్టు కనపడతా ఉంది జీవన్ రెడ్డి గారు. సో ఆయన అనుకున్న 15 మందిని గెలిపించుకున్న పరిస్థితి కనపడతా ఉంది. జగిత్యాల 50 వార్డులు ఉన్నాయి, అక్కడ దాదాపు 23 కాంగ్రెస్ పార్టీ, 4 బీఆర్ఎస్, 6 బీజేపీ, 2 ఎంఐఎం, అలాగే ఎఫ్బి 0, 15 ఇతరులు గెలవడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి ఇది. కాకపోతే ఇక్కడ చైర్పర్సన్ పీఠానికి మాత్రం ఈ హంగ్ అనేది అడ్డొస్తా ఉంది. ఇప్పుడు 26 మినిమం స్థానాలు కావాలి, మరి 26 రాలేదు కదా, మ్యాజిక్ ఫిగర్ రాలేదు అక్కడ. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇండిపెండెన్స్ నుంచి సపోర్ట్ కావాల్సిన పరిస్థితి. ఇండిపెండెన్స్ ఇచ్చే పరిస్థితి జీవన్ రెడ్డిని కాదని ఇండిపెండెన్స్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేసే పరిస్థితి ఉండదు. చాలా గట్టి దెబ్బ చెంపపెట్టి చేసినట్టుగానే కనపడతా ఉంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్లానే చెప్పుకుని తిరుగుతా ఉన్నారు. సో ఇది చాలా గట్టి దెబ్బ ఇది. సో ఇక్కడ జీవన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా విన్ అయినట్టుగా కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. సో జీవన్ రెడ్డి గారు చాలా గట్టి కీలకమైన పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంటా ఉంది. జీవన్ రెడ్డి గారి చేతిలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల భవిష్యత్తు ఉంది. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ఆయన నచ్చజెప్పే ప్రయత్నం, ఏ విధంగా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, లేదా ఎట్లా ఉండబోతుంది ఈ హంగులో, ఏ పార్టీ బయటపడబోతుంది అనేది చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.